సాధారణంగా ఇంటెలిజెన్స్ అనగానే పొలిటికల్ ఇంటెలిజెన్స్ వేరేగా ఉంటుంది, ఎస్ఐబి వేరే ఉంటుంది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు ఆ పొలిటీషియన్తో వెనక్కి ఫాలో అవుతుంటారు, అతని మూమెంట్స్ కనుక్కుంటారు, లేదా సెల్ ఫోన్ ట్రాక్ చేయడం జరుగుతుంది. కానీ ఎస్ఐబి లాంటి సంస్థలో పనిచేసిన మీరు వాళ్ళందరూ కూడా ఫ్రీగా తిరిగే వ్యక్తులు కాదు, అండర్ గ్రౌండ్లో ఉండే వ్యక్తులని ఏ విధంగా ఫాలో అవుతుంటారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తుంటారు? అది ప్రొఫెషనల్ దిస్టింగ్. అది మీరు అన్నట్టుగా చాలా కష్ట నష్టాలు కోరవలసి ఉంటుంది ఆ టైంలో. ట్రాకింగ్ అనేది ఈజీ కాదు. మనము ఐడెంటిటీ పోలీస్ అని పెట్టుకొని మనం పోయి చేసే పని కాదు, యూనిఫామ్ వేసేది కాదు, అథారిటీ చూపించేది కాదు, ఎవరికి చెప్పుకునేది కాదు. అది రోజుల తరబడి నెలల తరబడి ఊరులో నార్త్ ఇండియాలో ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో కూడా కష్టపడి ఇన్ఫర్మేషన్ కోసం కష్టపడి పనిచేయడము, వాళ్ళకి చేయడాలు ఎన్నో జరిగినాయి. ఇటువంటి అవన్నీ మనం ఇప్పుడు దాన్ని అంటే నేను ఆ సంస్థకు సంబంధించిన పనితీరుని నేను అడగట్లేదు, కానీ మీరు చేసిన సర్వీస్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఎలా కష్టపడ్డారనేది ఒకటి రివీల్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చైన్ రియాక్షన్. అది ఒక దగ్గర నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని నుంచి ఇంకోటి ఇట్లా ఒక బేస్ ఎక్కడ ఉంటుంది, దాన్ని తీసుకొని మనం అల్లుతూ పోవాల్సి వస్తుంది. నేను తీసుకున్న వాటిలో కూడా టాప్ క్యాడర్ నక్సల్స్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వచ్చింది, చేశాము అవన్నీ. అంటే ఒక కేసు గురించి చెప్పండి. అంటే మీరు పక్క రాష్ట్రంకి వెళ్ళి మీరు ఎలా మారువేషాలు ఉన్నారా, ఏ విధంగా దాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎన్ని రోజులు కష్టపడి ఒక టాప్ క్యాడర్ని మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు? మారువేషాలంటే సినిమాలలాగా గడ్డాలు మీసాలు ముట్టుకోవడం కాదు. నేను మామూలుగా షర్ట్ తీసేసి ఒక చిన్న బట్టి షర్ట్ వేసుకొని చెప్పులు వేసుకొని పోతే కూడా అదొక ఎవరు నన్ను ఒక ఆఫీసర్గా అదంటే కొంచెం జుట్టు చింతరబద్దర చేసుకుని మామూలుగా పోతే కూడా కొంచెం గడ్డ పెరిగి చేసుకుంటే కూడా ఎవరు గుర్తుపడే చేయడు. బట్ అంటే ఆ పరిస్థితుల్లో ఆయన ఇన్ఫర్మేషన్ ఉన్న టైంలో కొన్నిసార్లు 2-3 రాత్రులు టోటల్ నిద్ర లేకుండా కూడా ఉన్న సంఘటనలు, తిండి లేకుండా నిద్ర లేకుండా చేజింగ్లు ఎన్నో జరిగినాయి, అవన్నీ ఉన్నాయి. దాని గురించి అంటే మీరు ఇండివిజువల్గా తిరుగుతారా, గ్రూప్గా మీరు తిరుగుతుంటారా? అంటే 1+1గా వెళ్తారా అన్న? డిఫరెంట్ టైప్లో డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అంటే ఒక్క కేసు గురించి చెప్పండి. అంటే మీరు ఎలా కష్టపడ్డారు అన్నది ఆల్రెడీ అయిపోయిన కేసు గురించి. అంటే ఆ క్యాండిడేట్ గురించి మీరు ఎక్కడ రివీల్ చేయక్కర్లేదు, జస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్గా. నార్త్ వైపు స్టేట్లో ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వస్తారని ఇన్ఫర్మేషన్ మీద పోయినాము. పోయి ఒక హౌస్ ఒకటి రెంట్ తీసుకుని ఫేక్ ఐడీస్ సృష్టించుకొని మామూలు వ్యక్తుల్లాగా వెహికల్స్ తీసుకెళ్ళి అవి కూడా నంబర్ ప్లేట్లు కూడా అవి ఆ స్టేట్వే కొన్ని ఎక్కడికైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పలానా ప్లేస్కి వస్తారని ఆ ప్లేస్కి వంతుల వారిగా 24 hours వెయిట్ చేస్తా ఉండేవాళ్ళము. ఆ సందర్భంలో ఎన్నో కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి. నైట్ పర్సెంట్ వెహికల్ మీద వస్తూ ఉంటే ఒకరోజు నేను పోలీస్ ఆఫీసర్ నుండి పోలీసులకు లంచం ఇవ్వడం జరిగింది అక్కడ. నా వెహికల్ అది నెంబర్ ప్లేట్ ఏదో వచ్చి చెక్ చేస్తారు, పేపర్ లావాలంటే పేపర్ని కుచ్చిని అప్నే పాస్ జేబులో నుంచి పక్కకు తీసుకుపోయి చేతిలో చలో జావ అని అంటే మీకు టార్గెట్ వేరే టార్గెట్ కాబట్టి అది కాబట్టి మనం డిస్క్లోజ్ చేయలేము కదా. కొన్ని చోట్ల పడ్డ కష్టానికి ఫలితం లభించేది, కొన్ని చోట్ల ఏమయ్యేది కాదు, నిరాశ పడకుండా వచ్చేటోళ్ళం జరుగుతూ ఉండేది. ఏం జరిగినా మొత్తానికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళు పాపం సిద్ధాంతపరంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళంటే మాకు వ్యక్తిగతమైన ఇది ఏమీ లేదు. మా ఉద్యోగపరంగా ఉద్యోగ ధర్మం మేము చేసేవాళ్ళము, అది జరిగిపోయింది.